ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందులో నేను చెప్పబోయే ఉపాయాలు మీరు ప్రతి పౌర్ణమికి చేయొచ్చు. ముఖ్యంగా మనం ఈ సందర్భం ఏరువాక పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి. ఈ పౌర్ణమి ఎంత శక్తివంతమైందంటే రైతులకి అద్భుతాన్ని ఇస్తుంది. అలాగే జీవులని అంటే ఆవులని, ఎద్దులని, గిత్తలని, జీవరాశిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా మనం కొన్ని పరిహారాలు చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో ఈ పౌర్ణమికి ఉన్న విశేషమైన శక్తిని మీరందరూ కూడా వినియోగించుకోవాలి. నేను దీన్ని మీకు తంత్రసార, రుద్రయామల తంత్రం నుంచి, జ్యోతిష్యపరమైన గ్రంథాల నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఇప్పుడు కొన్ని తేలికైన ఉపాయాలు చెప్తాను. మీరు మనస్ఫూర్తిగా ఆచరించగలిగే అవకాశం ఉన్నవారు ప్రయత్నించండి. నమ్మకం, విశ్వాసం చాలా ముఖ్యం. ఈ రెండు లేకపోతే మీరు ఏ పరిహారాన్ని చేయవద్దు. ఎందుకంటే తంత్రశాస్త్రం అనేది నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. జ్యోతిష గ్రంథాల్లో ఉన్న ఉపాయాలు కూడా అందరికీ పనిచేయవు. కొంతమందికి పనిచేస్తాయి, నమ్మిన వారికి పనిచేస్తాయి, నమ్మిన వారికి పనిచేయవు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అంటే ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ లింక్ని షేర్ చేయండి. చాలామంది తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా మీకు ఎవరికైనా సరే మానసికమైన అశాంతి అంటే ప్రశాంతత లేదు, ఆలోచన ఒక దగ్గర స్థిరంగా ఉండటం లేదు అని మీరు బాధపడుతూ ఉంటే ఈ ఉపాయాన్ని చేయండి. పౌర్ణమి రోజు రాత్రి చంద్రుని వెలుతురులో ఒక వెండి పాత్రలో పాలు కానీ స్వచ్ఛమైన నీటిని కానీ ఉంచండి. దానిలో చంద్రబింబాన్ని చూస్తూ ఓం సోమాయ నమః, మరొకసారి చెప్తాను, ఓం సోమాయ నమః అనే నామాన్ని జపించండి. తర్వాత మీరు ఈ నీటిని మీరు పాలని కానీ నీటిని కానీ పాయస రూపంలో కానీ లేదంటే లోపలికి తీసుకోవచ్చు. అంటే మనం తాగడం కూడా చేయొచ్చు. దీనివల్ల ఏమవుద్దంటే ఇలా ప్రతి పౌర్ణమికి చేయండి. ఇప్పుడు ఈ జ్యేష్ఠ పౌర్ణమి నుంచి అంటే ఏరువాక పౌర్ణమి నుంచి మొదలు పెట్టండి. మీ మానసిక ప్రశాంతత, స్థిరమైన ఆలోచనలు, మీ అంతర్దృష్టి పెరుగుతుంది. అలాగే రేపు అంటే ఈ పౌర్ణమికి భూమాత ఆరాధన అంటే ఏరువాక ప్రత్యేకత. ఏరువాక పౌర్ణమి నాడు భూమిని శ్రీదేవి స్వరూపంగా భావించి పూజించడం వల్ల ఇల్లు, పొలము, ధాన్య సమృద్ధి ఖచ్చితంగా కలుగుతాయని శాస్త్రవచనం. ఎలా చేయాలి, ఏ ఉపాయం చేయాలో చెప్తాను. అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, గురువుగారు మీతో మాట్లాడాలి, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. వీడియో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను, మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడచ్చు. 9440593655 ఈ నెంబర్ కూడా కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉచితంగా అంటే మీరు ఫోన్ చేస్తే వారు ఖచ్చితంగా డీటెయిల్స్ చెప్తారు. ఉచితంగా కాదు, ఖచ్చితంగా ఫీజు ఉంటుంది. ఫీజుతోనే ఈ అపాయింట్మెంట్స్ అన్ని బుక్ చేస్తారు, అది గుర్తుంచుకోండి. ఎవరికైనా జాతక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు, అలాగే నరఘోష, జనఘోష, అలాగే ఇతర ఏ రకమైన సమస్య ఉన్నా వాస్తు సమస్యలతో సహా మీరు నాతో డిస్కస్ చేయొచ్చు. అలాగే మీ జాతక పరిశీలన కూడా మీరు చేయించుకోవచ్చు. మీ సమస్యలకి సమాధానాలు దొరుకుతాయి. అలాగే మీ జాతకాన్ని కూడా పరిశీలింప చేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ ఉపాయం చెప్తాను. ఈ ఉపాయానికి పసుపు, కుంకుమ, బియ్యం పిండి కావాలి. మీరు ఈరోజు పసుపుతోనూ కుంకుమతోనూ బియ్యం పిండితో భూమిని పూజించాలి. నైవేద్యంగా నవధాన్యాలని కానీ తీపి పదార్థాలను కానీ సమర్పించాలి. మరొకసారి చెప్తాను, నైవేద్యంగా నవధాన్యాలు కానీ తీపి పదార్థాలు కానీ సమర్పించాలి. ఆ తర్వాత భూదేవిని ప్రార్థించాలి. దీనివల్ల మీకు ఏదైనా సరే ఆర్థికపరమైన అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. ఈ పరిహారం చేయటం వల్ల ఆర్థికపరమైన అడ్డంకులు అంటే మీకు డబ్బు సంబంధితమైన అవసరాల కోసం మీరు ట్రై చేస్తున్నప్పుడు ఆ
డబ్బులు అందక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందులు రాకుండా ఆ అడ్డంకులు తొలగిస్తుంది అని అర్థం. ఇది భూమికి మనిషికి మధ్య ఉండే అనుబంధాన్ని బలపరుస్తుంది. రైతులకు సమృద్ధిని, ఇతరులకు అంటే రైతు పని చేయని వారికి స్థిరత్వాన్ని ఇస్తుంది ఈ పరిహారం చేయటం వల్ల. ఇది ఎప్పుడు చేయాలి మనం? పౌర్ణమి రోజు ఏరువాక పౌర్ణమి నాడు చేయవలసిన పరిహారం. మిగతా ముందు చెప్పిన పరిహారాన్ని మీరు ఎప్పుడైనా చేయొచ్చు. అలాగే మూడో విధానం, ఇది లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కోసం చేయటం. ఇవి చేయలేని వారు శ్రీ సూక్తాన్ని పారాయణ చేయండి. శ్రీ సూక్తం పౌర్ణమి రోజున శ్రీ సూక్తం పఠించడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. ఉపాయం ఎలా చేయాలో చెప్తాను. పౌర్ణమి నాడు రాత్రి వేళల్లో అంటే కరెక్ట్గా మనకి సూర్యాస్తమం అయిన తర్వాత చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. ఈ సమయంలో సాధ్యమైనంత వరకు మీరు వీలైనంత వరకు ఒక తులసి మొక్క ముందు లేదా మీ పూజా గదిలో అయినా సరే ఒక నెయ్యి దీపం వెలిగించండి. వెలిగించిన తర్వాత శ్రీ సూక్తాన్ని పఠించండి. ఒకవేళ నాకు పఠించడం రాదు గురువు గారు అనుకుంటే చక్కగా మీరు వినండి. ఎలాంటి ఫలితం ఉంటుంది? ఈరోజు చేయటం వల్ల మీ ఇంటిలోని దరిద్ర దోషాలు ఏదన్నా ఉంటే అవి తొలగించబడతాయి. సానుకూలమైన శక్తి, పాజిటివ్ ఎనర్జీ అంటాం కదా, ఇది ఇల్లంతా ప్రసరింపజేస్తుంది. ఇది మూడోది. నాలుగోది ఏంటంటే ఒక దీపారాధన. పౌర్ణమి వెలుతురులో మనకి చీకటిని పోగొట్టే శక్తి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. మీరు పౌర్ణమి రోజు సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద అంటే మెయిన్ దర్వాజా దగ్గర అటువైపు ఇటువైపు రెండు వైపులా దీపాలు వెలిగించండి. ఇక్కడ మరి మీకు అనుమానం వస్తుంది, నూనె పొయ్యాలా, ఆవు నెయ్యి వేయాలా, అది మీ ఇష్టం, ఏదైనా వేయచ్చు, ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఇది ఎప్పుడు చేయాలి? సూర్యాస్తమయం అయిన వెంటనే చేయాలి. మీకు అదృష్ట దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఇది చేయటం వల్ల మీ జీవితంలో అంధకారంగా ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగి కొత్త మార్గాలను మీకు చూపిస్తుంది. ఇది ప్రతి పౌర్ణమికి చేయవచ్చు. రెండోది, ఇక్కడ ఇది సమయం ముఖ్యం, చాలా ముఖ్యం. అంటే సూర్యుడు అస్తమించే సమయానికి అస్తమించిన వెంటనే మనం ఈ దీపారాధన చేయాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఐదవది పితృతర్పణం, అలాగే దానం. పౌర్ణమి రోజు అంటే పౌర్ణమి తిథి సమయంలో పితృదేవతలకి ప్రీతిపాత్రమైన వస్తువుల్ని దానం చేయొచ్చు. చాలా ఇష్టమైన రోజుగా కూడా చెప్తారు. అమావాస్య అలాగో పౌర్ణమి కూడా. ఈరోజు మీరు ఏం చేస్తారంటే, అంటే మిగతావి మీకు చేతగా అంటే చేయడం వీలు కాలేదు, అంతకుముందు చెప్పిన 4 మీకు వీలు అవ్వలేదు. పేదలకి అన్నదానం చేయడం లేదా పక్షులకి పశువులకి ఆహారం పెట్టడం, ఇది అత్యంత గొప్ప తాంత్రిక ఉపాయంగా శాస్త్రం చెప్తుంది. ఎంత తేలుగు చూడండి. చాలామంది తంత్రం అనగానే భయపడిపోతుంటారు. భయపడాల్సింది ఏమీ లేదు. మనం చేయలేనప్పుడు దేవుణ్ణి పట్టుకోలేకపోతున్నాం, ప్రకృతిని పట్టుకోండి. పేదలకి ఈ రోజున అన్నదానం చేయడం లేదా పక్షులకి పశువులకి ఆహారం పెట్టడం మీకు చేతనైనంతగా, అంత మరి ఎక్కువ కూడా కాదు. ఇది చాలా గొప్ప తాంత్రిక ఉపాయంగా శాస్త్రం చెప్తుంది. ఎవరు ఈ ఉపాయం చేస్తారో జాతకంలో కనుక మీ జాతకంలో పితృదోషాలని బాధపడుతూ ఉన్న వారికి ఇలా చేస్తూ ఉంటే అవి నివారించి కుటుంబంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది ఈ పరిహారం వల్ల. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఏ ఉపాయం కూడా ఎవరికి హాని కలిగించకుండా చేసుకోవడానికి ఈ పరిహారాలు. అంటే ఇది కేవలం ప్రాకృతికమైన శక్తులని దైవ అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చేసే స్వాతికమైన మార్గంతో ఉన్న పరిహారాలు. అంటే గ్రంథాల్లో చాలా చెప్తాయి, అంటే అద్భుతాలు. అంటే మీరు ఈ అద్భుతం అనగానే ఏంటంటే, అద్భుతం అనగానే ఏదో మీరు భ్రమిస్తారు. అద్భుతం అంటే ఏంటంటే మీకు కావలసినది కేవలం ఏదో ఒక విధంగా అది మీకు రావడానికి మార్గాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో రాత్రికి రాత్రి అన్నీ మారిపోతాయని కాదు, చేస్తూ ఉంటే మారుతాయి. ముఖ్యంగా ఇలాంటి ఫలితాలు రావాలంటే మన ఆలోచనలో స్పష్టత రావడం, సరైన నిర్ణయాలను తీసుకోవడం. అలాగే ఇవి చేయటం వల్ల
ప్రకృతి యొక్క సహకారం లభిస్తుంది. దాని ద్వారా జీవితం మెరుగుపడటమే కాకుండా నేను ఏం చేస్తే ముందుకు వెళ్ళగలుగుతాను అన్న విషయం మీకు అర్థమవుతుంది. మీరు నమ్మకాన్ని, ప్రకృతి పైన గౌరవాన్ని ఈ రెండు కలిగి ఉండండి. ఈ రెండు కలిగి ఉంటే సమాజంలో మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలని పొందడానికి ప్రకృతి మీకు సహాయం చేస్తుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా తేలికైనవి షార్ట్ వీడియోలో కూడా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నారా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.